రైట్గా రైతుని అప్పుల పాలు కావద్దు, రైతుని ఒక సగౌరవంగా బతికే విధంగా చేసినటువంటి ఒక గొప్ప ప్రతిష్టాత్మక కార్యక్రమం రైతు బంధు. అది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా గొప్పగా అమలు చేసింది అనేది రైతులు ఇప్పటి కూడా గుర్తు చేసుకుంటున్నారు. సో మొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నోటి వచ్చినటువంటి ప్రకటన ఏంటంటే బోనసే బాగుంది అంటున్నారు, రైతు బంధు కంటే బోనసే బాగుంది అంటున్నారు. కాబట్టి రైతులకు ఏది బాగా ఉంది అంటే అదే అమలు చేస్తాం అనేది స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి ప్రకటన. సో బోనస్ బాగుందని అసలు ఏ రైతు అన్నారు, ఎవరన్నారు, ఎందుకన్నారు అనేది రైతులని మళ్ళీ ఒకసారి నిలువున దగా చేసేందుకే తుమ్మల నాగేశ్వరరావు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తోందంటూ రైతాంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైట్ సాంబశివరావు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంక్లూడింగ్ కరోనా టైంలో కూడా ఎక్కడా సీజన్ మిస్ కాకుండా రైతు బంధు ఎట్లా చేరిన విషయాన్ని వాళ్ళ రైతాంగం ఎట్లా గుర్తు చేసుకుంటుంది. సో దీన్ని ఒక రైతు బంధు అనే పథకాన్ని దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలు కూడా అనుసరించినటువంటి విధానాన్ని, తర్వాత ఐక్యరాజ్య సమితి లాంటిటువంటి ఒక గొప్ప సంస్థ కూడా కొనియాడిన విధానాన్ని రైతులు ఎట్లా గుర్తు చేసుకుంటున్నారు? ఒక జీవనాడి లాంటి వ్యవస్థను కేసీఆర్ ఏర్పాటు చేశారు. రైతు బంధు అనేటువంటి పథకాన్ని జీవనాడిలాగా ఏర్పాటు చేసి ప్రతి ఏడాదిలో 2 సీజన్లకు పంట ప్రారంభానికి దాదాపు 15 నుంచి నెల రోజుల ముందు, అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వెసులుబాటును బట్టి ఆ పంట సాగు ఒక్కొక్క సందర్భంలో నెలన్నర ముందు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని సందర్భాలలో పంట సాగుకు కేవలం 15-20 రోజుల్లో ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ సందర్భంలో అయినా సరే ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో ఈ 2 దఫాలుగా వచ్చేటువంటి రైతు బంధు పథకం ద్వారా 10,000 రూపాయలు ఒక ఎకరాకు, అంటే 5,000 రూపాయలు ఎకరాకు 2 సందర్భాల్లో కలిపి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి నేరుగా రైతుల అకౌంట్లో పడే విధంగా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసేటువంటి నేపథ్యం కనపడుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైతే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామనేటువంటి ఒక ప్రకటన కూడా వారు చేశారు. 100 రూపాయల బాండ్ పేపర్ల మీద కూడా రాసిచ్చినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పటి వరకు అసలు రైతు భరోసా అనే పథకం ఈ రాష్ట్రంలో ప్రారంభం కాలేదు అనేటువంటి విషయాన్ని రైతాంగం గుర్తించింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఒకే ఒక రైతు బంధు కూడా అది కేసీఆర్ ఎన్నికల సందర్భంలో పెట్టిపోయినటువంటి డబ్బులు. అంటే ఆ రోజు కనుక ఎన్నికల కమిషన్ అడ్డుపడకపోయి ఉంటే ఎన్నికలు జరుపుతున్న సందర్భంలో సరిగ్గా ఇవాళే నవంబర్ 30 తారీఖు పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి 4 రోజులు 3 రోజుల ముందులో డబ్బులు రైతుల అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది. దాదాపు 7,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో సిద్ధంగా ఉన్నాయి. ఆ రోజు కనుక ఎన్నికల కమిషన్ అడ్డు చెప్పకపోయి ఉంటే ప్రతి రైతుకు కూడా ఎకరాకు 5,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలంటే అన్ని ఎకరాలకు పడేటువంటి ఆ అకౌంట్లలో జమ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ కేవలం 100 రోజుల్లో డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే రైతు భరోసాను లాంచ్ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో 3 పంటలు చూసింది. 2 యాసంగి పంటలు చూసింది, 1 వానాకాలం పంట చూసింది. ఇప్పుడు మళ్ళీ యాసంగి రాబోతా ఉంది. ఇప్పటి వరకు అసలు రైతు భరోసాను లాంచ్ చేయలేదు. కేవలం రైతు బంధును మాత్రమే ఒకసారి ఇచ్చి రెండోసారి ఎగ్గొట్టారు. మూడోసారి కేబినెట్ సబ్ కమిటీ పేరుతో కాలయాపన చేస్తా ఉన్నారు. కేవలం సన్న ఒడ్లు పండించేటువంటి 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఉండే రైతులు ఆనందంగా ఉన్నారు అని అబద్ధం చెప్పడం ద్వారా 95% మంది రైతులను మోసం చేసేటువంటి కుట్రగా రైతాంగం గమనిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ అంశాన్ని రైతులు మాత్రం మర్చిపోరు రాజేష్. ఎందుకంటే అన్నం పెట్టిన చెయ్యి అది, అన్నం పెట్టే చెయ్యికి ఆగ్రహం తెప్పించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. నిండా ముంచేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాబట్టి అన్నదాతలందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నువ్వు ఇచ్చే రైతు భరోసా మాకొద్దు, కనీసం కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధు అయినా మాకు ఇవ్వు, ఎందుకంటే అదనంగా ఆర్థిక భారం పడుతుంది అనేటువంటి పరిస్థితి ఒకవేళ వస్తే నువ్వు ఇవ్వకపోతే ఇవ్వకపోయినావు, కేసీఆర్ ఇచ్చిందన్నా మాకు ఇస్తే బాగుంటుంది అని రైతాంగం ముక్తఖండంతో చెప్తా ఉంది. చాలా ప్రాంతాలలో కూడా వేరే పంటలు వేసుకుని రైతులు జీవనం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇవాళ కేవలం సన్న ఒడ్లకు అది 10లు 100ల సంఖ్యలో డబ్బు వాళ్ళకి 500 రూపాయల బోనస్ ఇచ్చి మిగిలిన రైతులందరికీ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పడమే ప్రభుత్వం యొక్క దిగదారుతనం అని చెప్పి రైతాంగం వ్యవహరిస్తుంది. రైతాంగం చాలా తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఎందుకంటే గడిచిన కాలంలో వస్తున్నటువంటి ప్రకటనలన్నీ వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు, వాటిని ఫీల్ అవుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక పోరాటం అయితే ఉండబోతుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్ యూ వంశీ అండ్ థ్యాంక్ యూ రవికాంత్. అది రాష్ట్ర రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక హామీలు ఇచ్చారు రైతులకి, అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తోంది ప్రభుత్వం ఏర్పడి, కానీ ఇస్తామన్న రైతు భరోసాకు దిక్కులేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరాటంకంగా కొనసాగిన రైతు బంధు కూడా ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే 2 సీజన్లు రైతులకు రైతు బంధు ఎగ్గొట్టారు. ఇక ఏకంగా మొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి ప్రకటన రైతుల్లో మరింత కలవరానికి గురిచేస్తుంది, గందరగోళానికి గురిచేస్తోంది. బోనస్ ఇస్తున్నాం కాబట్టి, సన్న ఓట్లకు బోనస్ ఇస్తున్నాం కాబట్టి రైతు బంధు కంటే బోనసే బాగుందంటున్నారు. కాబట్టి ఏది బాగుంటుందో
రైతులకు అదే ఇస్తాం, అంటే బోనసే ఇస్తాం, రైతు బంధు ఇవ్వమని చాలా ప్రత్యక్షంగా డైరెక్ట్గా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ సభ సాక్షిగా చెప్పినట్టే. కాబట్టి రైతు బంధుకు ఎగనామం పెట్టినట్టే అని రాష్ట్ర రైతాంగం భావిస్తోంది, తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైతు బంధు అనేది అన్ని పంటలకు వస్తుంది, అది ఏ పంట కానీ ఎకరం చొప్పున రైతు బంధు అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, లేదా రైతు భరోసా కాంగ్రెస్ ఇచ్చినా కూడా ప్రతి ఎకరానికి పంటకు ఇవ్వాల్సి ఉంది. కానీ బోనస్ అనేది కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తుంది ప్రభుత్వం, అది కూడా కొన్ని రకాల సన్న వడ్లకే. అంటే రైతు బంధు అనేది విస్తృతంగా ప్రయోజనం పొందే రైతుల్ని వదిలిపెట్టి కేవలం బోనసే బాగుందని ఏ రైతు అంటున్నారు? ఏ రైతు మీకు చెప్పాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అంటూ రైతాంగం ప్రశ్నిస్తోంది. అలాగే రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పారు, 15,000 రైతుకి ఇస్తామన్నారు, తర్వాత కౌలు రైతుకి ఇస్తామన్నారు 15,000, తర్వాత కూలీలకు వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు. కానీ ఇవన్నీ కూడా మాటల వరకే పరిమితమయ్యాయి. మిమ్మల్ని నమ్మితే మమ్మల్ని నిలువున దగా చేశారని రాష్ట్ర రైతాంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బోనస్ విషయంలో కూడా ప్రతి ధాన్యం పైన క్వింటాలకు 500 బోనస్ అని చెప్పారు. అది సన్న వడ్లు కానీ దొడ్డు వడ్లు కానీ ఏమీ చెప్పలేదు, వేరువేరుగా చెప్పలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న వడ్లకే బోనస్ అని పరిమితం చేయడం, దాంట్లో కూడా కొన్ని రకాల సన్న వడ్లకే బోనస్ ఇస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సో ఈ విధంగా రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. గతంలో బీఆర్ఎస్ హయాంలో పండగలా సాగినటువంటి వ్యవసాయాన్ని దండగలా మార్చి ఇప్పుడు ఎవరి కోసం పండగ చేస్తున్నారు, రైతుల పండగ ఎందుకు చేస్తున్నారు, రైతు విజయోత్సవ పండుగ ఎట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జరుపుతోంది అంటూ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది.